అన్న రైతులకు మీరు చెప్పేది టీఎంఆర్ వాడితే ఏమేమి మీ లెక్క ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది? నేను చెప్పే సజెషన్ చిన్న రైతులకు ఏంటి అంటే 10 రకాలు దానాలు వాడే బదులు దాంట్లో సప్లిమెంట్స్ మనం అన్ని అందుబాటులో ఇయ్యలేము గేదెకు. ఓకే, దీంట్లో అయితే అన్ని టోటల్గా అన్ని లేవల్గా బెల్లం కానీ మినరల్ మిక్చర్ కానీ సాల్ట్ కానీ సోడా కానీ ప్రతి ఒక్కటి మిక్సింగ్ ఉంటుంది. గేదె కండిషన్లో ఉంటుంది, గేదె కన్జర్వేషన్ రేటింగ్ బాగుంటుంది. చిన్న రైతులు ఒక్కసారి ఒక 2 గేదెలకు వాడి చూస్తే దాని రిజల్ట్ మంచిగా ఉంటే మిగతా గేదెలకు వాడుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము నవీన్ అన్న గారి దగ్గర ఉన్నాము. లోకల్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ అన్నగారు అయితే ట్రూ మిల్కి సంబంధించిన టీఎంఆర్ అయితే వాడడం జరుగుతుంది. అన్న దగ్గర ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, గొర్రెలు కూడా ఉన్నాయి. అడుగుదాము ఏ విధంగా రిజల్ట్ ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ఫామ్ రన్ చేస్తున్నారు. అన్న నమస్కారం. అన్న నమస్కారం. అన్న మీ పేరు ఏందన్న? నా పేరు వచ్చేసి నవీన్. డైరీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ లోకల్, వీరాణపేటలో ఉంది మా డైరీ. ఓకే అన్న, ఇక్కడ ఎన్ని గేదెలు ఆవులు ఉన్నాయన్న మన ఫామ్? మొత్తం టోటల్గా యావరేజ్ 30 ప్లస్ ఉంటాయి. 30 ప్లస్ ఉంటాయి ఆవులు, గేదెలు, గొర్రెలు. ఓకే, ఇప్పుడు మీరు టీఎంఆర్ గురించి తెలుసుకుందామన్నా. ఫస్ట్ దానికన్నా ముందు మీ దగ్గర ఏ బ్రీడ్ గేదెలు ఉన్నాయి? జాఫ్రాబాదీ, ముర్రా, జెర్సీ. జాఫ్రాబాదీ, ముర్రా, ఆవులలో జెర్సీ. ఎట్లా లీటర్ పాలు పోస్తున్నారన్న? 80 రూపీస్ అమ్ముతున్నాం. ఓకే, లోకల్లో 80 రూపీస్. రా మిల్క్ అమ్ముతాం. ఓకే, డైరెక్ట్ మిల్క్ తీసుకుని సేల్, కౌంటర్ సేల్ ఉంది, రా మిల్క్ అమ్ముతాం. ఓకే అన్న, ఇంకొకటి ఇక్కడ మీరు ఈ ఫామ్ అనేది ఎన్ని సంవత్సరాలుగా రన్ చేయడం జరుగుతుంది? 5 years ప్లస్ అయిపోయింది. 5 years కంప్లీట్ అయిపోయింది, 6 years రన్నింగ్. ఓకే, ఫామ్ అనేది లాభం నష్టాలలో ఏ విధంగా మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? అబ్జర్వేషన్ ఉంటే లాభాలు ఉంటాయి, అబ్జర్వేషన్ లేకుండా లేబర్స్ పైన వదిలేస్తే నష్టాలు ఉంటాయి. ఓకే, అబ్జర్వేషన్ అంటే ఏ విధంగా ఉండాలి? ఓనర్ కంపల్సరీ ఫామ్లో ఉండాలి. ఓకే, పెట్టేసి మనం ఎక్కడన్నా ఉండి ఫామ్ నడిపిస్తా అంటే ఫామ్ నడవదు. ఓకే, చాలా మటుకు కొందరు ఫామ్ పెట్టి అవుట్ సైడ్ ఉండి సీసీ కెమెరాలో అబ్జర్వేషన్లు చేస్తామంటే అది డిపెండ్ అయితే ఫామ్ ఎక్కువ రోజులు నడవదు. ఓకే, మీ దగ్గర ఇప్పుడు గేదెల మంచి కండిషన్లు ఉన్నాయి కదా? ట్రూ మిల్ వాడినప్పటి నుంచి మా గేదెల కండిషన్ చాలా బాగుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? 2.5 years అయిపోయింది. ఓకే, టీఎంఆర్ వాడబట్టి. ఓకే, అప్పటి నుంచి దాదాపు ఫస్ట్ 6 లీటర్స్ ఇచ్చే గేదె 7.5, 8 వరకు కూడా రీచ్ అయింది. ఓకే, ఇంకొకటి తెలుసుకుందాము అన్నగారికి కూడా. అన్న, మెయిన్గా చూసుకున్నట్లయితే ట్రూ మిల్కి సంబంధించిన ఈ దాన ఉంది కదా, అవునా, ఇది ఇస్తున్నప్పుడు ఏమేమి వాడుతున్నారు మీరు? ఎండుగడ్డి, పచ్చిగడ్డి ప్లస్ ట్రూ మిల్. ఎండుగడ్డి, పచ్చిగడ్డి ప్లస్ ఈ దాన రూపంలో ట్రూ మిల్ వాడుతున్నారు. ఓకే, ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే దానాలలో ముందు ఏ దాన వాడేవాడు? 2 years ముందు కందిచున్ని, మక్కపిండి, గోధుమ పొట్టు, ఓకే, పత్తి చెక్క 4 వాడేది. ఓకే, ఇవన్నీ రిస్క్ అవుతుందని చెప్పేసి నానబెట్టేది ఇదంతా రిస్క్ అవుతుంది, ఎంత వేసినా పాలు యావరేజ్ రావట్లేదు. అలా అని ట్రూ మిల్ వాడేటప్పటి నుంచి మంచి యావరేజ్ వస్తుంది, పాలతో నాణ్యత కూడా పెరిగింది. ఓకే, దాని తర్వాత పాలు కూడా ఇంక్రీజ్ అయినాయి. ఆవులలో ఎంత పెరిగింది పాలు? ఆవులలో దాదాపు పూటకు 2 లీటర్లు పెరిగినాయి. ఓకే, పూటకు 2 లీటర్ల పాలు పెరిగినాయి. మన ఫామ్ లో హైయెస్ట్ ఎంత మిల్కింగ్ ఉంది? 9 లీటర్స్ ఉంది. ఏది ఈ గేదె? 9 లీటర్స్ గేదె ఉంది. జాఫ్రాబాద్. ఎక్కడ కొన్నారు ఇది? ఇది గుజరాత్, రాజ్కోట్ నుంచి తీసుకొచ్చాను. ఓకే, మీ దగ్గర 2 రకాలు, ముర్రా ఉంది, జాఫ్రాబాద్ ఉంది. ఏది బెటర్ అనిపించింది? బెటర్ ఈల్డింగ్ లో అయితేనేమో జాఫ్రాబాదీ. ఓకే, కన్సర్వేషన్ రేటింగ్ లో మాత్రం ముర్రా. టైంకి కన్సీవ్ అవుతుంది, డెలివరీ అవుతుంది ముర్రా. ఓకే, ఇప్పుడు ఈ టీఎంఆర్ అనేది టీఎంఆర్ మెయిన్గా ఎక్కువ మంది ఇప్పుడు మార్కెట్లో ఒక 5 years నుంచి టీఎంఆర్ మెల్లమెల్లగా మన రైతులు కూడా అలవాటు చేస్తున్నారు. టీఎంఆర్ దానికి గిట్టుబాటు ఏ విధంగా ఉంది రేట్ పరంగా? ముందు ఈ దానాలు, ఈ కందిచున్ని ఈ దానాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. దానికి దీనికి అమౌంట్ కూడా దాదాపు నెలకు వచ్చేసి 15,000 దాకా కూడా తగ్గుతుంది. మాకు తగ్గుతుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా పెట్టాలి? డైరెక్ట్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ వేయచ్చు, నానబెట్టి వేయచ్చు. మనమైతే డైరెక్ట్ వేస్తాం. ఓకే, ఒక యాజ్ ఎ రైతు, మీరు యంగ్ రైతు ఉన్నారు, టీఎంఆర్ వాడకన్నా ముందు టీఎంఆర్లో ఏమేమి గ్రహించారు? అంటే ఒక రీసెర్చ్ మనం ఇచ్చే ఎండు మేత, గడ్డిలో దీనిలో సప్లిమెంట్స్ అనేవి గేదెకు అందట్లేదు. ట్రూ మిల్లో
సప్లిమెంట్స్ బెల్లము, మినరల్ మిక్చరు, ఓకే అన్ని విధాల ఎండుగడ్డి, ఓకే దానాలు దాదాపు 10-15 రకాల దానాలు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే దాని నుంచి గేదె కండిషన్లో ఉంటుంది, పాల క్వాలిటీ కూడా బాగుంది, కన్సీవ్ అయితేనే టైంకి కన్జర్వేషన్ కూడా రేటింగ్ బాగుంది. ఓకే, ఇప్పుడు మిల్క్ పరంగా చూసుకున్నట్లయితే మీరైతే 80 రూపీస్కి హోల్సేల్లో అమ్మడం జరుగుతుంది, రీటైల్లో అమ్ముతున్నారు. ఓకే, రీటైల్లో అమ్మడం జరుగుతుంది. ఇదే మీరు చుట్టుపక్కల కూడా కొంతమంది రైతు ఉంటారు, ఫ్యాట్ మీ చిక్కదనం చూస్తే అర్థమవుతుంది, ఫ్యాట్ వేసిన ఓకే, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అది ఏ విధంగా ఉంది? ఇంతకు ముందుకు వచ్చేది 5.5 వచ్చేది, ఓకే 5.5 వచ్చేది ఫ్యాట్ వచ్చేసి ఆవులల్లో ఈ గేదెలలో. గేదెలలో ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 7.3, 7.5 వచ్చేది. ఓకే ఇప్పుడేమో 8.3, 8.5 ఎస్ఎన్ఎఫ్ వస్తుంది, ఓకే 7.5 ఫ్యాట్ వస్తుంది. ఓకే, ఈ దానాలు ఈ దానా వాడే చిక్కదనం పెరిగింది చాలా మంది. మీరు ఎన్ని రోజులు ఒకసారి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అని చెక్ చేస్తారు? మేము డైలీ ఒక 15 డేస్కి అట్లా, వీక్లీ వన్స్ అట్లా 15 డేస్కి చెక్ చేస్తూ ఉంటాం. ఓకే, మాది కౌంటర్ సేల్ కాబట్టి జర తక్కువ సేల్ చెక్ చేస్తాం. జస్ట్ మీరు ఒక సాటిస్ఫాక్షన్ కోసం వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ చెక్ చేస్తాం, కస్టమర్లకు రివ్యూ చూపించడానికి. ఓకే, ఇంకొకటి అన్న, ఈ ఫామ్ ఇక్కడ రన్ చేస్తున్నారు, చాలా మంచి కండిషన్ కూడా చూసుకోవచ్చు అన్నగారి దగ్గర. అవి ఒక్కొక్క గేదె గురించి చెప్తారా అన్న? ఎంత మిల్క్ ఇచ్చింది? ట్రూ మిల్ అయితే ఎంత ఒక్క గేదెకి మనకు? ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 లీటర్ ఇస్తుంది అనుకోండి, 5 కిలోలు ఇచ్చే 5 లీటర్లు ఇచ్చే బర్రెకు 6 కిలోల ట్రూ మిల్ వేయాలి దానా చేసేస్తారు. యావరేజ్గా ఒక బకెట్ తోటి మేము అంజాదా పైన వేస్తాం. ఓకే, ఇక్కడ ఇంకొకటి మనకు ఆవులలో ఏ విధంగా వేయాలి? సేమ్ క్యాల్కులేషన్. ఓకే, ఇప్పుడు లీటర్ ఇస్తుందంటే లీటర్కి కిలో బావు దానా అందిస్తాం, ఈ టీఎంఆర్ అందిస్తాం. ఓకే, గడ్డి ఎంత ఇస్తున్నారు? ఎండుగడ్డి, పచ్చి గడ్డి దాదాపు 30 kgs ఇస్తాం ఒక పూటకు, 25 to 30 kgs ఇస్తాం రెండు కలిపి. ఓకే, ఒక టైంకి 5 లీటర్ ఇచ్చేది యావరేజ్గా చెప్తున్నారు అన్నగారు 9 లీటర్ ఇచ్చే కూడా గేదె. రైతులకు మీరు చెప్పేది టీఎంఆర్ వాడితే ఏమేమి మీ లెక్క ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది? నేను చెప్పే సజెషన్ చిన్న రైతులకు ఏంటి అంటే 10 రకాలు దానాలు వాడే బదులు దాంట్లో సప్లిమెంట్స్ మనం అన్ని అందుబాటులో ఇయ్యలేము గేదెకు. ఓకే, దీంట్లో అయితే అన్ని టోటల్గా అన్ని లేవల్గా బెల్లం కానీ, మినరల్ మిక్చర్ కానీ, సాల్ట్ కానీ, సోడా కానీ ప్రతి ఒక్కటి మిక్సింగ్ ఉంటుంది. గేదె కండిషన్లో ఉంటుంది, గేదె కన్జర్వేషన్ రేటింగ్ బాగుంటుంది. చిన్న రైతులు ఒక్కసారి ఒక 2 గేదెలకు వాడి చూస్తే దాని రిజల్ట్ మంచిగా ఉంటే మిగతా గేదెలకు వాడుకోవచ్చు. నేను అదే విధంగా వాడి దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కంప్లీట్గా దీన్ని ఒక్కటే దానా రూపంలో వాడుతున్నాను. ఈ దానా టీఎంఆర్ ఉంది కదా, కాయ మన పత్తి కల్లి కందిచున్న అనేది అప్గ్రేడ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఇది అట్లా ఉండదు. కంపెనీ నుంచి ఏదైతే రేట్ వస్తుందో అదే రేటు ప్లస్ ఒక ట్రాన్స్పోర్ట్ ఒకటి మనకు తగులుతుంది. ఓకే, అంతే. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఎల్బీ నగర్, ఆటో నగర్లో దీని బ్రాంచ్ ఉంది. మీరు తెప్పించుకుంటారు? మేము అక్కడ నుంచి తెప్పించుకుంటాం. ఓకే, మీరైతే ఇంకొకటి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా పెద్ద రైతులకు, హెచ్ఎఫ్ జెర్సీ వాళ్ళ రైతులకు కానీ? మేము కౌంటర్ సేల్ వేస్తాము పాలు. ఫ్యాట్ వేసుకొని డైలీ వైజ్ బూత్కి వేసే వాళ్ళకు చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కానీ ఒక రేషియోని బట్టి అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ మనకు అనేది ప్లస్ పాయింట్ అవుతుంది చిన్న రైతులకు కానీ డైరీ రైతులకు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా రైతులు మీరు దానా పొజిషన్లో టీఎంఆర్ వాడితే ఏ విధంగా ఉంటుంది? మనం లాస్ట్ 2 ఇయర్స్గా అయితే ప్రతి ఇయర్ 2 వీడియోస్ అయితే టీఎంఆర్ గురించి వేస్తూనే ఉన్నాము. రైతులు చాలా మంది తీసుకొని లాభం అయితే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే టీఎంఆర్ దాంట్లో నెగిటివ్గా ఎవరు కమెంట్స్ కూడా చేయరు, చూసుకోవచ్చు. ఎందుకంటే వాడిన వాళ్ళకి తెలుసు, వాడే వాళ్ళు కూడా, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. దీన్ని వాడిన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి రిమార్క్ అనేది అయితే రాలేదు. పొట్టేళ్లలో వాడిన నేను పొట్టేళ్లలో రిజల్ట్ బాగుంది, గేదెలలో రిజల్ట్ బాగుంది. ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను. లేబర్ కూడా వర్క్ తగ్గింది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, కండిషన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు అన్న గేదెలు ఏ విధంగా ఉన్నాయో. దూడలు కూడా మంచి కండిషన్లు ఉన్నాయి, గొర్రెలు కూడా. అన్న ఒకటి గేదెలే కాకుండా ఆవులు, గొర్రెలు, కోళ్ళు కూడా పెంచుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ ముంగ ఉంది అన్న, ఈ గేదె ఎంత ఇస్తుంది ఇప్పుడు? ఏది ప్రెగ్నెంటా, డెలివరా? ఇది వచ్చేసి అప్పుడు రైతుతో తీసుకున్నప్పుడు ఇది దాదాపు 5 లీటర్లు ఇచ్చేది. ఓకే, ట్రూ మిల్ వాడినాక 6.5 ఇచ్చింది. మీ దగ్గర వచ్చింది? మా దగ్గర వచ్చి. ఈ లాక్టేషన్ ఏది ఇచ్చిరా? ఈ లాక్టేషన్ లో కాదు, ఇది దాదాపు 2 లాక్టేషన్స్ అయిపోయినాయి నా దగ్గర. 2 అయిపోయినాయి. ఓకే, 2 అయిపోయినాయి. ఇది వచ్చేసి
గుజరాత్లో తీసుకున్నాను. ఇది 7 ఇచ్చేది. ఓకే అక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఓకే ట్రూ మిల్ వాడే నెంబర్ నుంచి 9 వరకు ఇచ్చింది. ఓకే ఈ లాక్టేషన్లో 8.5 ఇస్తుంది. ఓకే ఎన్నో లాక్టేషన్ ఇది 3rd లాక్టేషన్ మీ దగ్గర? మా దగ్గర. ఓకే ఎంత కొన్నారు అన్నది? ఇది 1,80,000 కొన్నాను అక్కడనే కొన్నారు. ఓకే చూడొచ్చు కండిషన్ కూడా మంచిగా ఉంది. ఇది టైంకి ప్రెగ్నెంట్ అవుతుందా అన్న? టైంకి ప్రెగ్నెంట్ అవుతున్నాయి, మంచి కన్సర్వేషన్ ఉంది. ఓకే డైరీలో మాత్రం కంపల్సరీ బుల్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఉంది చూడొచ్చు, క్వాలిటీ చూడొచ్చు. పేరేందన్నా? పేరు రానా. రానా. ఓకే ఈ గేదె గురించి చెప్పండి అన్న. ఈ గేదె వచ్చేసి అక్కడ 95,000కి తీసుకున్నాను. ఓకే అక్కడ 5 లీటర్స్ ఇచ్చేది. ఓకే రైతు చెప్పాడు 6 లీటర్స్ పిండామని. రైతుతో ముందలు పిండితే 5 లీటర్స్ ఇచ్చింది. ఇక్కడ వచ్చినాక 7 లీటర్స్ వరకు ఇచ్చింది మీ దగ్గర? మా దగ్గర టైంకి. ఓకే ఇది హర్యానాలో తీసుకున్న ఈసార్లో. ఓకే ఇది వచ్చేసి అక్కడ 6 లీటర్స్ ఇచ్చేది. ఓకే ఇక్కడికి వచ్చినాక 8.5, 9 ఇచ్చింది. ఎన్నో లాక్టేషన్ మీ దగ్గర? నేను అక్కడ 2nd లాక్టేషన్ తీసుకున్నాను. ఇప్పుడు 3rd లాక్టేషన్ ఇక్కడ. ఇప్పుడు థర్డ్ ఒక ఈత అయినది. ఓకే ఇది అన్న? ఇది కూడా సేమ్. అక్కడ ప్రెగ్నెంట్ ఉన్నాయి ఏమన్నా ఇందులో? ఇవి ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కొన్ని కన్ఫర్మ్ అయినాయి, కొన్ని కన్ఫర్మ్ కాలేదు. అక్కడ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఓకే దూడలు అవన్నీ ఉన్నాయి. దూడలు ఉన్నాయి అన్న